హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో ఏ ఎగ్జామ్ చూసినప్పటికీ ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ డేట్ కానీ మన నేషనల్ డేట్ కానీ సెలబ్రేట్ చేసిన విధంగా ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ కవర్ అయ్యే విధంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక్కొక్క నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ గురించి మరియు దాని బ్యాక్గ్రౌండ్ గురించి, లేదా ఈ సంవత్సరంలో ఎట్లా సమావేశం నిర్వహించారు, దాని అధ్యక్షత ఎవరు వహించారు, అది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందనే విషయాల్ని దీర్ఘంగా చర్చించుకుందాం. సో మొట్టమొదటిగా జనవరి మంత్ విషయానికి వస్తే, జనవరి మంత్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ డేట్స్ మరియు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా జరిగే అంశాలను ఈ వీడియోలో చర్చిద్దాం. సో జనవరి మంత్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ జనవరి 4th వరల్డ్ బ్రెయిల్ డే. మనందరికీ సుపరిచితమే లూయిస్ బ్రెయిలీ. ఆయన అందరి కోసం ప్రత్యేకంగా లిపిని తయారు చేయడం జరిగింది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వరల్డ్ బ్రెయిల్ డేని ఆయన జన్మదినం జనవరి 4th జరుపుకుంటాం. సో వరల్డ్ బ్రెయిల్ డే జనవరి 4th. చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి ప్రతి నెలలో ఎవ్రీ డేట్కి. కానీ మనం మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అనుసరించి ఏవైతే క్వశ్చన్స్ అడుగుతాడు ఖచ్చితంగా అడిగే క్వశ్చన్లు మాత్రమే కూలన్ క్వశ్చన్ చర్చిద్దాం. అంటే ఇంపార్టెన్స్ ఉన్న వాటి గురించి ఎక్కువ చర్చించుకుందాం మర్చిపోకుండా. సో ఫస్ట్ జనవరి మంత్లో మనకి ఇంపార్టెంట్ డేట్ ఏంటి? జనవరి 4th వరల్డ్ బ్రెయిల్ డే. నెక్స్ట్ జనవరి 9th ప్రవాసీ భారతీయ దివాస్. జనవరి 9th ప్రవాసీ భారతీయ దివాస్ లేదా నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా డే, ఎన్ఆర్ఐ డే అంటారు దాన్ని. ఈ జనవరి 9th ప్రవాసీ భారతీయ దివాస్ ఎందుకు జరుపుకుంటాం అంటే, మహాత్మా గాంధీ 1893 సంవత్సరంలో ఉద్యోగరీత్యా న్యాయ విద్య అభ్యసించి ఉద్యోగ నిమిత్తం సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి తిరిగి మన ఇండియాకి 1915 జనవరి 9న తిరిగి రావడం జరుగుతుంది. ఆయన మన భారతదేశాన్ని తిరిగి వచ్చి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని స్వాతంత్రం సిద్ధించే వరకు ఎలా పోరాడాడో దానికి గుర్తుగా, అంటే జనవరి 9th 1915 ఏ రోజైతే మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి మన భారతదేశాన్ని తిరిగి వచ్చిందో ఆ రోజును ప్రవాసీ భారతీయ దివాస్ లేదా ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటాం మనం. మొట్టమొదటిసారిగా జనవరి 9th 2003 సంవత్సరంలో ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకోవడం జరిగింది వాజ్పేయి ప్రభుత్వ హయాంలో. సో ప్రతి సంవత్సరం జనవరి 9th ప్రవాసీ భారతీయ సమావేశాలు నిర్వహించుకుంటూ మన భారతీయులు ఎవరైతే విదేశాల్లో సెటిల్ అయ్యి మంచి పొజిషన్ ఉన్నారో వాళ్ళందరూ గౌరవించుకోవడం జరుగుతుంది. అలా 2003లో ప్రారంభమైన ప్రవాసీ భారతీయ దినోత్సవాలు అనేటివి 2015 నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. సో రీసెంట్గా 2023లో మధ్యప్రదేశ్లో ఇండోర్లో ప్రవాసీ భారతీయ దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది. మనం ఏం నేర్చుకున్నాం? మొట్టమొదటి జనవరి 9th అనేది దేని గుర్తుగా జరుపుకుంటాం మనం? మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశం తిరిగి వచ్చిన రోజున జనవరి 9th 2015 గుర్తుంచుకోవడానికి ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని జనవరి 9న జరుపుకుంటాం. ఇది వాజ్పేయి ప్రభుత్వ హయాంలో 2003న ప్రారంభించడం జరుగుతుంది. 2015 వరకు ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దినోత్సవాలు నిర్వహించేది. 2015 సంవత్సరం నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రవాసీ భారతీయ దినోత్సవాలు జరపడం జరుగుతుంది. రీసెంట్గా జరిగినాయి 2015, 2017, 19, 21, 23. 23 మధ్యప్రదేశ్లో ఇండోర్ పట్టణంలో జరగడం జరిగింది. 2022 విషయానికి వస్తే న్యూఢిల్లీ వర్చువల్ రూపంలో జరగడం జరిగింది. సమావేశాలు నిర్వహించలేదు, వర్చువల్గా నిర్వహించడం జరిగింది. 2019లో వారణాసిలో నిర్వహించడం జరిగింది. ఇక 2023 ఇండోర్లో నిర్వహించడం జరిగింది. మళ్ళీ 2025లో జరుగుతాయి. అవి ఎప్పుడు జరుగుతాయనే తర్వాత మనకు ఇంపార్టెన్స్ అవసరం లేదు. సో రీసెంట్గా జనవరి 9th ప్రవాసీ భారతీయ దినోత్సవం 2023 ఎక్కడ జరిగినాయంటే ఇండోర్. ఆన్సర్ మధ్యప్రదేశ్ ఇండోర్. ఇండోర్ అనేది మనకి రీసెంట్గా వార్తలోకి వచ్చింది. ఏ విషయంలో అంటే, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ 2023 గాను 2024 జనవరిలో అనౌన్స్ చేయడం జరిగింది. వరుసగా 7వసారి ఇండోర్ పట్టణం అనేది క్లీనెస్ట్ సిటీగా సూరత్తో కలిసి మొదటి స్థానాన్ని సంపాదించింది. అంటే 2023 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు 2024 జనవరిలో ప్రకటించడం జరిగింది. ఈ రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ పరంగా ఈ ఇండోర్ అనే పట్టణం సూరత్ తోటి సంయుక్తంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండోర్ అనేది వరుసగా 7 సంవత్సరాలు వరుసగా 7వసారి మొదటి స్థానాన్ని కైవసం చేస్తుంది. సూరత్ ఎప్పుడు 2వ స్థానంలో ఉండేది. 2023లోనే ఇండోర్తో కలిసి సంయుక్తంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సో ఇండోర్ అనేది రెండు సందర్భాల్లో మనకి ఇంపార్టెంట్. 2023 ప్రవాసీ భారతీయ దినోత్సవాలు ఇండోర్లో నిర్వహించడం జరిగింది. మన స్వచ్ఛ సర్వేక్షణ 2024 అవార్డు కూడా ఫస్ట్ ప్లేస్ సూరత్ తో సంయుక్తంగా ఇండోర్ గెలవడం జరిగింది. వరుసగా 7వసారి. మనం నిన్న జరిగినటువంటి వరల్డ్ హెల్త్ ఇండెక్స్ లో కూడా ఫిన్లాండ్ వరుస 7వసారి మొదటి స్థానాన్ని కైవసం చేస్తుందని నేర్చుకున్నాం. మన భారతదేశ స్థానం 126 అని కూడా నేర్చుకోవడం జరిగింది.
సో ఇలా ఒక ఒక సిటీకి కానీ లేకుంటే ఒక ఒక ప్రదేశం గురించి కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు ఒకటేసారి గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది మర్చిపోకుండా. సో ఇండోర్ అనేది 2 సార్లు ఇంపార్టెంట్ మనకి. 2023 ప్రవాసీ భారత దినోత్సవాలు ఇండోర్లో జరిగినాయి. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు 2024లో ఇండోర్ మరియు సూరత్ సంయుక్తంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. వరుస 7వసారి ఇండోర్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. దేనికి గుర్తుగా జరుపుకుంటాం మనం? 1915 మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాలో అడుగుపెట్టిన రోజుని భారతీయ ప్రవాసీ దినోత్సవంగా జరుపుకుంటాం మనం. నెక్స్ట్ జనవరి 10 వరల్డ్ హిందీ డే, విశ్వ హిందూ దివాస్. జనవరి 10 వరల్డ్ హిందీ డే, విశ్వ హిందూ దివాస్ అని జరుపుకుంటాం. మన నేషనల్ హిందీ డే వేరే ఉంటుంది, సెప్టెంబర్ 14 అది. ఇది వరల్డ్ హిందీ డే. మొట్టమొదటిసారి మన హిందీ భాషని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో వాడడం జరిగింది. ఆ రోజు గుర్తుగా జనవరి 10ని మనం వరల్డ్ హిందీ డేగా జరుపుకుంటాం. అదే సెప్టెంబర్ 14 అనేది నేషనల్ హిందీ డే లేదా హిందీ దివాస్ జరుపుకుంటాం. వరల్డ్ హిందీ డే అంటే జనవరి 10, నేషనల్ హిందీ డే అంటే సెప్టెంబర్ 14. సో మొట్టమొదటిసారిగా వరల్డ్ డే జనవరి 10 సెలబ్రేషన్స్ అనేది ఇందిరాగాంధీ హయాంలో 1975 నాగ్పూర్లో నిర్వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. మొట్టమొదటిసారిగా ప్రపంచ హిందీ మహాసభలు ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే 1975 ఇందిరాగాంధీ ప్రభుత్వం నాగ్పూర్లో నిర్వహించడం జరిగింది. మరియు సెప్టెంబర్ 14ని నేషనల్ హిందీ డే అంటాం లేదా హిందీ దివాస్ జరుపుకుంటాం. విశ్వ హిందీ దివాస్ అంటే జనవరి 10, నేషనల్ హిందీ డే లేదా హిందీ దివాస్ అంటే సెప్టెంబర్ 14 గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి హిందీ సమావేశం ఎక్కడ జరిగినాయి అంటే 1975 జనవరి 10 నాగ్పూర్లో నిర్వహించడం జరిగింది ఇందిరాగాంధీ హయాంలో. నాగ్పూర్కి మనకి ఇంకో ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఇండియన్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ పత్తి పరిశోధన సంస్థ నాగ్పూర్లో ఉంది. మరియు నాగ్పూర్లోనే మొట్టమొదటి హిందీ భాషా సమావేశాలు 1975 నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జనవరి 10 వరల్డ్ హిందీ డే, సెప్టెంబర్ 14 అనేది నేషనల్ హిందీ డే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జనవరి 12 నేషనల్ యూత్ డే. జనవరి 12 నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే మనం ఎందుకు జరుపుకుంటాం అంటే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నేషనల్ యూత్ డే జరుపుకుంటాం. 127వ నేషనల్ యూత్ సెలబ్రేషన్స్ అనేటివి మహారాష్ట్రలో నాసిక్లో ప్రారంభించడం జరిగింది. మహాత్మా గాంధీ 127వ బర్త్ యానివర్సరీ, 127వ బర్త్ యానివర్సరీ సందర్భంగా 27th యూత్ ఫెస్టివల్ అనేది 2024 నాసిక్లో ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సో నేషనల్ యూత్ డే మనం ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా జరుపుకుంటాం అంటే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన 1863లో జనవరి 12న కోల్కతాలో జన్మించడం జరిగింది. ఆయన విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన ఎప్పుడు ప్రపంచ సర్వమత సమ్మేళనం 1893 చికాగోలో జరగడం జరిగింది. అమెరికాలోని చికాగో పట్టణంలో 1893 సంవత్సరంలో ప్రపంచ సర్వమత సమ్మేళనం జరగడం జరిగింది. హిందూ మతం తరపున స్వామి వివేకానంద ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 12 ఆయన బర్త్ యానివర్సరీని నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం. 27వ నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ అనేవి మహారాష్ట్ర నాసిక్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. దాని యొక్క థీమ్ వచ్చేసి వికసిత్ భారత్ 2047 బై ద యూత్ ఫర్ ద యూత్. 2024లో నిర్వహించినటువంటి జనవరి 12న నిర్వహించినటువంటి స్వామి వివేకానంద జన్మదిన లేదా వరల్డ్ నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ నాసిక్లో నిర్వహించనుంది. దాని థీమ్ ఏంటంటే వికసిత్ భారత్ 2047 బై ద ఇయర్ ఫర్ ద ఇయర్ అనే థీమ్తో నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. అనే విషయంలో ఇంపార్టెంట్ ఏంటంటే 1893 ఏ ఇయర్లో జరిగినటువంటి చికాగో సమావేశంలో హిందూ మతం తరఫున స్వామి వివేకానంద పాల్గొనడం జరిగిందంటే 1893 చికాగో సమావేశం. అదే సంవత్సరంలో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు తిరిగి వచ్చిందంటే 1915 జనవరి 9న. అదే రోజు మనం ప్రవాసీ భారతీయ దినోత్సవం జరుపుకుంటాం. ఈ స్వామి వివేకానంద కూడా 1893లోనే చికాగో సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ 1897లో మే 1న స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తన గురువైనటువంటి రామకృష్ణ పరమహంస గుర్తుగా రామకృష్ణ మిషన్ ని కోల్కతాలో 1897 మే 1న ప్రారంభించడం జరిగింది. మనకు చాలా ఈజీగా ఇస్తారు క్వశ్చన్. ఈ కింది వారిలో రామకృష్ణ మిషన్ ని ప్రారంభించింది ఎవరని చెప్పి ఫస్ట్ ఆప్షన్ రామకృష్ణ పరమహంస అని ఇస్తాను. మనం రామకృష్ణ మిషన్ రామకృష్ణ పరమహంస ఉండేసరికి ఎంత తెలియటం వాళ్ళు అయినా కరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ టేక్ చేసి నేను రైట్ చేసిన అనుకుంటాను. సో రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసింది స్వామి వివేకానంద. ఏ ఇయర్ అంటే 1897 మే 1న ప్రారంభించడం జరిగింది. అది ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా.
ఆయన ఎప్పుడు జన్మించారంటే 1863. ఎట్లా మన యూత్ డే అనేది ఆయన బర్త్ యానివర్సరీ అని తెలుసు. సో జనవరి 12 మనం స్పెషల్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఇయర్ వచ్చేసి 1863. ఆయన చికాగో సమావేశంలో పాల్గొన్నది 1893. ఆయన రామకృష్ణ మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1897. 1902లో తను మరణించడం జరుగుతుంది చాలా చిన్న వయసులో. సో ఈ 3 పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. స్వామి వివేకానంద ఎప్పుడు ఏ సంవత్సరం జరిగిన సర్వమత సమ్మేళనం చికాగోలో లేదా అమెరికాలోని చికాగో పట్టణంలో జరిగిన సమావేశంలో ఏ ఇయర్లో పాల్గొన్నాడంటే 1893లో పాల్గొన్నాడు. రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసింది ఎవరంటే స్వామి వివేకానంద. అది ఎక్కడ ఏర్పాటైందంటే కోల్కతాలో ఏర్పాటైంది. నెక్స్ట్ జనవరి 15 ఆర్మీ డే. మన బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రానికి ముందు జనవరి 15, 1947 నాడు మన ఇండియాలో ఉన్న మిలిటరీ విభాగాన్ని మన బ్రిటిష్ వారి చేతిలో ఉన్నటువంటి మిలిటరీ విభాగాన్ని మన ఇండియాకి స్వాధీనం చేయడం జరిగింది. ఆ డేను పురస్కరించుకొని జనవరి 15ని మనం ఆర్మీ డే లేదా సైనిక దినోత్సవం జరుపుకుంటాం. సో ఫస్ట్ జనవరిలో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? జనవరి 4 వరల్డ్ బ్రెయిలీ డే. లూయిస్ బ్రెయిలీ అందరి కోసం లిపిని తయారు చేసినటువంటి దినోత్సవం గుర్తుగా తన బర్త్ యానివర్సరీని మనం బ్రెయిలీ డేగా జరుపుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి జనవరి 9 ప్రవాసీ భారత దినోత్సవం. 1915 జనవరి 9న మహాత్మా గాంధీ ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా నుంచి మన ఇండియాకి తిరిగి అడుగుపెట్టిండో దాన్ని పురస్కరించుకొని ఎన్ఆర్ఐ డే, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా డేని జరుపుకుంటాం మనం. నెక్స్ట్ జనవరి 12 వరల్డ్ యూత్ డే లేదా నేషనల్ యూత్ డే. నెక్స్ట్ జనవరి 15 ఆర్మీ డే. సో ఈజీ గుర్తుపెట్టుకోండి. నాగ్పూర్లో జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఉండడం జరిగింది. నాగ్పూర్లోనే మొట్టమొదటి ప్రపంచ హిందీ మహాసభలు నిర్వహించడం జరిగింది. హిందీ దినోత్సవాన్ని జనవరి 10న ఎందుకు జరుపుకుంటాం మనం అంటే అదే రోజున యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో హిందీని అధికార భాష గుర్తించి మాట్లాడడం జరిగింది. దానికి గుర్తుగా మనం జనవరి 10ని వరల్డ్ హిందీ డేగా జరుపుకుంటాం. ప్రపంచంలో అత్యధిక మెంబర్స్ మాట్లాడే భాషలో హిందీ 4వ స్థానంలో ఉంది. మొట్టమొదటి ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష మాండరిన్. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి మాండరిన్. సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటిది చైనీస్. థర్డ్ ప్లేస్ లో ఇంగ్లీష్. ఫోర్త్ ప్లేస్ లో మన హిందీ. అంటే ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాష పరంగా హిందీ ఎన్నో స్థానంలో ఉందంటే 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న భాష మాండరిన్, 2వ స్థానంలో ఉంది చైనీస్, 3వ స్థానంలో ఇంగ్లీష్ భాష ఉంది, 4వ స్థానంలో మన హిందీ ఉంది. సుమారు 660 మిలియన్ కోట్ల మంది మన హిందీని మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ జనవరి 23 పరాక్రమ దివాస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 23లో పరాక్రమ దివాస్ జరుపుకుంటాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒడిస్సాలోని కటక్లో 1897 జనవరి 23న జన్మించడం జరిగింది. ఇంతకుముందే చెప్తున్నాం మనం 1897 యొక్క ఇంపార్టెన్స్. స్వామి వివేకానంద కలకత్తాలో రామకృష్ణ మిషన్ ప్రారంభించడం జరిగింది. అదే సంవత్సరం జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒడిస్సాలోని కటక్లో జన్మించడం జరిగింది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 23ను పరాక్రమ దివాస జరుపుకుంటాం. అలాగే కటక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ వరి పరిశోధన సంస్థ అనేది ఒడిస్సాలోని కటక్లో గలదు. మరి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉంది. నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది? ఒడిస్సాలోని కటక్లో ఉంది. మరియు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉండడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మ ప్రదేశం ఏంటిదంటే ఒడిస్సాలోని కటక్. అది దేనికి ప్రసిద్ధి అంటే నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ వరి పరిశోధన సంస్థ అనేది కటక్లో ఉంది. వరి యొక్క శాస్త్రీయ నామం ఒరాజా సటైవా. మరియు జనవరి 23, 1897లో సుభాష్ చంద్రబోస్ జన్మించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ విషయంలో మనకు ఎక్కువగా క్వశ్చన్ పరంగా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే చలో ఢిల్లీ అనే స్లోగన్ ఎవరిచ్చారంటే దానికి ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. చలో ఢిల్లీ అనే స్లోగన్ ఎవరిచ్చారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. మరియు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని ప్రకటించింది కూడా సుభాష్ చంద్రబోస్. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ స్లోగన్స్. అంటే ఈ మధ్య రీసెంట్గా స్లోగన్స్ ఇవ్వడం రైట్ సైడ్లో ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వాళ్ళ నేమ్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. సో చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఎవరిచ్చారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. మరియు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను దేశాన్ని స్వాతంత్రం తెస్తానని ప్రకటించింది కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్. అతను జన్మించిన ప్రదేశం కటక్. 1897లో మన 2 పాయింట్స్ ఇవ్వబడింది. ఒకటి రామకృష్ణ మిషన్ ఏర్పాటైంది, మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా జన్మించడం జరిగింది. ఇతని మరణ విషయంలో
క్లారిటీ లేదు. మరియు ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపకుడు ఎవరంటే కూడా నేతాజీ సుభాష్ చంద్రబోసే. మామూలుగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్యలో. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ లారెన్స్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లారెన్స్ ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అని పిలుస్తాం మనం. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే సుభాష్ చంద్రబోస్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే మాత్రం గవర్నర్ జనరల్ లారెన్స్. నెక్స్ట్ January 24th వరల్డ్ గర్ల్ చైల్డ్ డే, ప్రపంచ బాలిక దినోత్సవం. వరల్డ్ గర్ల్ చైల్డ్ డే మరియు ప్రపంచ బాలిక దినోత్సవం అనేది January 24th జరుపుకుంటాం. మరియు అదే January 24న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అని కూడా జరుపుకోవడం జరుగుతుంది. మనం ఈ 2024 ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే యొక్క థీమ్ ఏంటంటే లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. థీమ్స్ అనేది అన్ని ఇంపార్టెంట్ సార్ అంటే చెప్పలేము మనం. ఒక సంవత్సరం కరెంట్ అఫైర్ తీసుకుంటే మనకు ఆ సంవత్సరం ఒక 15-16 ఈవెంట్ జరిగితే వాటి యొక్క థీమ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒలింపిక్స్ లాంటి కామన్వెల్త్ అయితే మస్ట్ గుర్తుపెట్టుకోవాలి, దాని దేనికి గుర్తుపెట్టుకోవాలి. మరి ఏదైనా ఇప్పుడు ప్రవాసీ భారతీయ దినోత్సవం జరిగినా లేదంటే నేషనల్ యూత్ డే జరిగినా కూడా ఆ సంవత్సరం ఏ థీమ్ తోటి చేసి మనం చెప్తున్నాం. మన నేషనల్ వాటర్ డే అంటే థీమ్ ఏంటంటే వాటర్ ఫర్ పీస్ అని. అలా 2024లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే థీమ్ ఏంటంటే లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. January 24th వరల్డ్ గర్ల్ చైల్డ్ డే, ప్రపంచ బాలిక దినోత్సవం. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే రెండు కూడా January 24th. January 25th మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్య రీసెంట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నేషనల్ ఓటర్స్ డే. నేషనల్ ఓటర్స్ డే అనేది ఏ రోజున జరుపుకుంటాం? January 20న జరుపుకుంటాం. ఇది ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటాం అంటే 2011 సంవత్సరం నుంచి మనం నేషనల్ ఓటర్స్ డేను జరుపుకోవడం జరుగుతుంది. అంటే భారతదేశంలో పౌరులందరికీ ఓటు హక్కు మీద అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం January 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా లేదా నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం నిర్వహించడం జరిగింది. 2011 నుంచి దాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. 2024 నేషనల్ ఓటర్స్ డే యొక్క థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. నథింగ్ లైక్ ఓటింగ్, ఐఎమ్ ఓట్ ఫర్ షూర్ అనే థీమ్ తోటి 2024 నేషనల్ ఓటర్స్ డే నిర్వహించడం జరిగింది. లాస్ట్ అలాగే January 25th మనం నేషనల్ టూరిజం డే కూడా జరుపుకుంటాం. నేషనల్ టూరిజం డే మరియు నేషనల్ ఓటర్స్ డే రెండు కూడా January 25న జరుపుకుంటాం మనం. ఈ నేషనల్ టూరిజం డే యొక్క థీమ్ ఏంటంటే సస్టైనబుల్ జర్నీస్, టైమ్లెస్ మెమోరీస్. సస్టైనబుల్ జర్నీస్, టైమ్లెస్ మెమోరీస్ అనే థీమ్ తోటి 2024 నేషనల్ టూరిజం డే నిర్వహించడం జరిగింది. వరల్డ్ ఎడ్యుకేషన్ డే యొక్క థీమ్ ఏంటంటే లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. పరాక్రమ దివాస్ January 23న జరుపుకుంటాం. ఇవి జనవరిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డేలు. మరియు మనం January 26న రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. మనం 1950 January 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం January 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. January 26, 2024 మన రిపబ్లిక్ డే జరుపుకోవడం జరిగింది. రిపబ్లిక్ డేకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2024 ఢిల్లీలో నిర్వహించినటువంటి గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైంది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. 2026 రిపబ్లిక్ డే దినోత్సవానికి 2024 సంవత్సరానికి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైంది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. ఇతను ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరియు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ఈ ప్యారిస్లోనే 2024 ఒలింపిక్స్ నిర్వహించడం జరుగుతుంది. 2024 ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబడుతున్నాయంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో. రీసెంట్గా ఫ్రాన్స్ ఇంకా న్యూస్లో ఉన్న విషయం ఏంటంటే అబార్షన్ని చట్టబద్ధం చేసిన మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ అనేది వార్తలు పెట్టింది. అంటే మనం ఇట్లా లింక్ చేసుకుంటూ చదవాలి. 2024 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోనే 2024 ఒలింపిక్స్ నిర్వహించడం జరుగుతుంది, జూలై నుంచి ఆగస్టు మంత్ వరకు. మరియు అబార్షన్ చట్టబద్ధం చేసిన తొలి దేశంగా ఫ్రాన్స్ అనేది వార్తలు పెట్టింది. మరియు 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మన భారతదేశ తరఫున పతాకధారిగా ఎంపికైంది శరత్ కమల్. ఇతను టేబుల్ టెన్నిస్ ఆడినాడు, చెన్నైకి చెందినటువంటి. అంటే 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా తరఫున పతాకధారిగా ఎంపికైన వ్యక్తి లేదా ఫ్లాగ్ ఆస్టిన్ చేసే వ్యక్తులు ఎవరు ఎన్నికయ్యారంటే శరత్ కమల్. అతను టేబుల్ టెన్నిస్ ఆటగాడు. మరి ఇదే ప్యారిస్ ఒలింపిక్స్కి మొట్టమొదటిసారిగా మన భారతదేశం నుంచి టేబుల్ టెన్నిస్ పురుషుల జట్టు మరియు మహిళల జట్టు రెండు కూడా క్వాలిఫై కావడం జరిగింది. అంటే ఒలింపిక్ చరిత్రలో ఇంతవరకు టేబుల్ టెన్నిస్ తరఫున మన భారతదేశం ఎప్పుడు ప్రాతినిధ్యం వహించలేదు. మొట్టమొదటిసారిగా ప్యారిస్ ఒలింపిక్స్కే అటు మహిళల జట్టు ఇటు పురుషుల జట్టు రెండు కూడా క్వాలిఫై చెందడం జరిగింది. మరియు మన ఇండియా తరఫున పతాకధారిగా వ్యవహరించే వ్యక్తులు శరత్ కమల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మరి
మరి 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుందంటే ప్యారిస్ ఎప్పుడు లేదా ఫ్రాన్స్ ఈ మధ్య వార్తలోకి ఎప్పుడు వచ్చిందంటే మొట్టమొదటిసారి అబార్షన్ చట్టబద్ధం చేసిన దేశంగా ఫ్రాన్స్ అనేది వార్తలోకి వచ్చింది. ఇక మన ఫ్రాన్స్ మన ఇండియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉన్నాయంటే ఫ్రాన్స్ మరి ఇండియా యుఏఈ 3 దేశాలు కూడా సంయుక్తంగా వాయు విన్యాసాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లెక్క ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ మరియు యుఏఈ ఎయిర్ ఫోర్స్ కలిపి అరేబియా సముద్రం మీద జాయింట్ యాక్షన్ నిర్వహించడం జరిగింది. దాని పేరు డిజర్వ్ నైట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఈ డిజర్ట్ సైక్లోన్ అనేది యుఏఈకి మరి ఇండియా మధ్య జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్. మరి సైక్లోన్ అనేది ఇండియాకు మరి ఈజిప్ట్ జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ డిజర్ట్ నైట్ మాత్రమే వాయు సైన్యానికి సంబంధించింది మనకి. ఈ రెండు కూడా మిలిటరీకి సంబంధించినవి. డిజర్ట్ నైట్ అనేది మాత్రమే వాయు సైన్యానికి సంబంధించింది. వాయుసేన విన్యాసాలు ఎప్పుడు కూడా సముద్రం పైన జరుగుతాయి. ఇది ఏ సముద్రం పైన జరిగిందంటే అరేబియా సముద్రం పైన నిర్వహించడం జరిగింది. మరి ఏ దేశాలు పాల్గొన్న డిజర్ట్ నైట్ అనేది ఏ దేశాల సంయుక్త వాయు విన్యాస ఎక్సర్సైజ్ అంటే ఫ్రాన్స్ మరి ఇండియా మరి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి డిజర్ట్ సైక్లోన్ అనేది యుఏఈ మరియు ఇండియా యొక్క సైనిక ఎక్సర్సైజ్. ఇది ఈ రెండు దేశాల మధ్య నిర్వహించినటువంటి సైనిక ఎక్సర్సైజ్. ఇది రాజస్థాన్లోని జైసల్మేర్లో నిర్వహించడం జరిగింది. ఈ సైక్లోన్ అనేది ఇండియా మరియు ఈజిప్ట్ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహించినటువంటి సైనిక విన్యాసాలు. ఇది ఈజిప్ట్లోని లుసాన్ అనే ప్లేస్ లో జరగడం జరిగింది. మనకు ఫ్రాన్స్ వచ్చింది వాడు చెప్తున్నాం. మళ్ళీ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది మనం సపరేట్ ఒక చిన్న వీడియోగా రూపొందించుకుంటాం. ఎందుకంటే ఈ మధ్యలో ఖచ్చితంగా ఒక పాయింట్ అనేది ఖచ్చితంగా ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది జాయింట్ ఎక్సర్సైజ్ మీద. అంటే మన భారతదేశం వివిధ ఏ దేశాలతోటి సంయుక్తంగా నిర్వహించింది, దాని పేరేంది అని మ్యాచ్ ద ఫాలోయింగ్ 4-5 ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు, లేదా ఇండివిజువల్ కూడా ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. ఏ ప్లేస్ లో జరిగింది కూడా ఇంపార్టెంట్ మనకి. డిజర్ట్ నైట్ అనేది ఫ్రాన్స్ మరియు యుఏఈ మరి ఇండియా మధ్య వాయు సైన్యాల మధ్య జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్, వాయు సైన్యాల ఎక్సర్సైజ్. అది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. డిజర్ట్ సైక్లోన్ అనేది యుఏఈ మరియు ఇండియా మధ్య, సైక్లోన్ అనేది ఈజిప్ట్ మరియు ఇండియా మధ్య ఈజిప్ట్ లో లుసాన్ లో జరగడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మన ఫ్రాన్స్ 2024 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి హాజరైంది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అబార్షన్ చట్టబద్ధం చేసిన దేశం ఫ్రాన్స్. మరి ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోనే 2024 ఒలింపిక్స్ జరగడం జరుగుతుంది. దానికి పతాకధారిగా మన ఇండియా తరఫున పతాకధారిగా శరత్ కమల్ అనే వ్యక్తి పతాకధారిగా ప్రకటించడం జరిగింది మన భారత ఒలింపిక్స్ అనేది. మరి డిజర్ట్ సైక్లోన్ అనేది యుఏఈ మరియు ఇండియా, సైక్లోన్ అనేది ఇండియా మరియు ఈజిప్ట్, డిజర్ట్ నైట్ అనేది ఫ్రాన్స్, యుఏఈ మరి ఇండియా యొక్క 3 దేశాల వాయు విన్యాసాలు అరేబియా సముద్రం మీద జరగడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో జనవరి మంత్ కంప్లీట్ అయింది. సో ప్లీజ్ మీకు నా క్లాస్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఎవరైతే మీ దగ్గర బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే కంప్లీట్గా మన వీడియోలో ఫ్రీగా ఉండడం జరుగుతుంది. ఎటువంటి డబ్బులు చెల్లించపలేదు. ప్లీజ్ వాళ్ళందరికీ ఎవరైతే అవసరం ఉంటుందో ఈ వీడియోలను వాళ్ళందరికీ షేర్ చేయండి దయచేసి. మరియు ఖచ్చితంగా నేను ఏ నోటిఫికేషన్ సంబంధించి ఖచ్చితంగా వచ్చే మాటల మీద వీడియోస్ రూపొందిస్తున్నాను. ఇవి ఇంటర్నేషనల్ డేస్ మరియు నేషనల్ డేస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఈ మధ్య జరిగేటువంటి వాటి థీమ్స్ కూడా ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి జనవరి 4 అనేది బ్రెయిలీ డే, జనవరి 9 అనేది ప్రవాసీ భారతీయ దినోత్సవం, జనవరి 10 అనేది వరల్డ్ హిందీ డే, నేషనల్ హిందీ డే అనేది సెప్టెంబర్ 14. వరల్డ్ హిందీ డే మొట్టమొదటి సమావేశం 1975 నాగపూర్లో నిర్వహించడం జరిగింది. నాగపూర్ దేనికి ఇంపార్టెంట్ అంటే నేషనల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అదే ఖటర్ దేనికంటే నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఫిలిప్పైన్స్లో మనీలాలో ఉంది. మరి జనవరి 15 అనేది ఆర్మీ డే. మరి జనవరి 24 అనేది వరల్డ్ ఎడ్యుకేషనల్ డే మరియు వరల్డ్ గర్ల్ చైల్డ్ డే. జనవరి 25 అనేది నేషనల్ ఓటర్స్ డే మరియు నేషనల్ టూరిజం డే. అదే జనవరి 23 అనేది పరాక్రమ దివాస్, సుభాష్ చంద్ర జన్మదినోత్సవాన్ని పరాక్రమ దివాస్ జరపడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.